అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటు అగైన్ పెద్ద సినిమాలకు సంబంధించిన కాస్టింగ్ కాల్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SBC 59 పెద్ద దిల్ రాజు గారి సంస్థ నుండి వస్తున్న ఒక సినిమాకి మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నా కానీ, లేదంటే విజయ్ దేవరకొండ గారికి సంబంధించిన సినిమాలో మీరు పార్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఒక సినిమాలో మీరు పార్ట్ అవ్వాలనుకున్నా, ఇలాంటి అలాగే G5కి సంబంధించిన G5లో OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యే ఒక దాంట్లో మీరు పార్ట్ అవ్వాలనుకున్నా కానీ మీరు ఖచ్చితంగా మన కంటిన్యూస్ వీడియోస్ అనేవి చూసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఒక అద్భుతమైన కాస్టింగ్ కాల్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇక నుండి ఫర్దర్గా క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ నేను చెప్పదలుచుకోవట్లేదండి. రిపీటెడ్ క్వశ్చన్స్ కోసం మీరు ఏం చేస్తారు అంటే, ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు నేనేమంటాను అంటే ఫస్ట్ 100 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం క్వశ్చన్స్కి ఆన్సర్స్ కింద మీకు యూజ్ అవుతాయి. కాబట్టి ఆ ఫస్ట్ 100 వీడియోస్ చూసే ఒక ప్రయత్నం చేయండి. ఆ 100 వీడియోస్లో లేని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి వేద ప్రొడక్షన్ అంట కాస్టింగ్ కాల్ ఫర్ OTT వెబ్ సిరీస్ అని అంటున్నారు. బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఆల్ ఏజ్ గ్రూప్ కావాలి అంట. ఓన్లీ సెండ్ యువర్ పోర్ట్ఫోలియో విత్ 1 to 2 minute యాక్టింగ్ మోనోలాగ్ అని అంటున్నారు. డోంట్ సెండ్ రీల్స్, లింక్స్ అండ్ మోర్ ఫొటోస్ అని అంటున్నారు. దయచేసి మీరు రీల్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఎక్కువ ఫోటోలు కావచ్చు పెట్టొద్దు అని అంటున్నారు. సెలెక్టెడ్ ప్రొఫైల్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ద డేట్ అండ్ టైమ్ అండ్ లొకేషన్ ఫర్ ఆడిషన్స్. వీళ్ళు ఇంకా డేటు, టైము, లొకేషన్ అనేది అనౌన్స్ చేయలేదంట. సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు రిటర్న్ బ్యాక్లో మీకు పింక్ చేస్తానని అంటున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఎన్ని విభాగాలు ఉంటాయి, వాటిలో ఏ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని అడగడం జరుగుతుంటుంది. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్లో ఎన్ని విభాగాలు ఉంటాయి అంటే, మొత్తం సినిమాలో మనం అనుకునే 24 క్రాఫ్ట్స్ కాకుండా ఇంకా 48 క్రాఫ్ట్స్ని మనం పని చేయించుకుంటూ ఉంటామండి. వాటిని ఏం చేస్తాము అంటే సబ్ క్రాఫ్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఒక పోస్ట్ ప్రొడక్షన్ అని అంటాం. పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ ఉంది, డబ్బింగ్ ఉంది, RR ఉంది, 5.1 మిక్సింగ్ ఉంది, డబుల్ పాజిటివ్ ఉంది. యాక్చువల్గా ఒక మూవీకి సరిపోతాయి. ఇవి కాకుండా మనం బాహుబలి లాంటి ఒక సినిమా తీస్తున్నాము, లేదంటే ఇప్పుడు నిఖిల్ ఒక సినిమా తీస్తున్నాడు, స్వయంభూనో ఏదో సినిమా పేరు గుర్తుకు రావట్లేదు. సో అలాంటి ఆయన నిఖిల్ గారు మొన్న ఒక నింద అని మన వరుణ్ సందేశ్ గారి సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన చెప్తూ 5000 VFX షార్ట్స్ వాడుతున్నాం మేము ఆ సినిమాకి అని చెప్పారు. సో ఆ సినిమాకి అంత రిక్వైర్మెంట్ ఉంది. అలాగే బాహుబలి లాంటి సినిమాకి అంత రిక్వైర్మెంట్ ఉంది. సో అలాగే మనకి బలగం కావచ్చు, లేదంటే ఉయ్యాల జంపాల కావచ్చు, అలాంటి సినిమాకి మనం VFXని ఆ రేంజ్లో వాడాల్సినంత అవసరం లేదు. ఎక్కడో 1-2 సందర్భాల్లో వాడితే వాడచ్చు, కానీ ఆ రేంజ్లో వాడాల్సినంత అవసరం లేదు. కాబట్టి మనకేమవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అనమాట. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కానీ మన బడ్జెట్ బట్టి మనకి ఏవేవి తీసుకోవాలి అంటే, ఇప్పుడు నేనేమంటాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ అనేది ₹1,00,00,000 ఉన్నప్పుడు మీరు వచ్చేసి రెడ్ ఎపిక్, రెడ్ డ్రాగను, రెడ్ వెపను ఎంటైర్ మూవీ అంతా ఒక 60 రోజులు 70 రోజులు షూటింగ్ చేస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అలాంటి కెమెరాస్ మీకు మినిమం స్టార్ట్ సెట్ 40,000+. సో 40,000+ ఒక రోజుకి అవి కాకుండా బత్తాలు మొత్తం కలుపుకొని ఒక 20,000 అవుతుంది. 20,000 ఒక రోజుకు ఓన్లీ కెమెరాకి పెట్టుకున్నట్లయితే ఇంటూ 60 రోజులు షూట్ చేసినట్లయితే మీ బడ్జెట్ ఎంత అవుతుంది ఓన్లీ కెమెరాస్ అనేది? ఇట్స్ అప్ టు యూ. సో అలాగే మనం ఎలాంటి ఎడిటింగ్ వాడతాము, ఎలాంటి కలర్ గ్రేడింగ్ వాడతాము, ఎలాంటి VFX వాడతాము, ఎలాంటి 5.1 మిక్సింగ్ వాడతాము, ఎలాంటి ఇప్పుడు 7.1 మిక్సింగ్ కూడా వచ్చింది, 7.1 మిక్సింగ్ వాడతామా, డబుల్ పాజిటివ్ ఏం వాడతాము అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది బట్టి ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే, ఇక్కడ బేస్డ్ ఆన్ ద బడ్జెట్. ఇప్పుడు మీకు బడ్జెట్ అనేది షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ అయినప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్కి ఎక్స్ట్రీమ్ అంటే ₹1,00,000 పెట్టమంటే ఓకే. అలా కాకుండా మీరు షార్ట్ ఫిల్మ్ ₹1,00,00,000 పెట్టాలి అనుకున్నట్లయితే అది వర్కౌట్ అవుతుందా? ₹1,00,00,000 ప్రతి ఒక్క రూపాయి రిటర్న్ రాదు అనుకున్నప్పుడు మీరు అంత పెట్టాల్సినంత మూర్ఖత్వం ఏంటి అని నేను అంటాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో మీకు నేను ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్పేది ఒకటే, మీ బడ్జెట్ని బట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారు అని, మీ అందరూ మంచి సక్సెస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి
చెప్పాను కదండి మీకు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8328523754. ఐ రిపీట్ 8328523754. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.